dear students, Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ 2 వీడియోల్లో జర్నల్ అనే చాప్టర్ని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఒక న్యూ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ చాప్టరే లెడ్జర్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో జర్నల్లో ఉన్న లిమిటేషన్స్ను ఓవర్కమ్ చేయడానికి మనం లెడ్జర్ని డెవలప్ చేసాం. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ జర్నల్ అంటే, ఒక వ్యక్తి లేదా ఒక వస్తువుకు సంబంధించిన సమాచారం ఒకే చోట కనిపించదు, ప్లస్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ ఈచ్ అకౌంట్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ద జర్నల్. ఈ 2 లిమిటేషన్స్ను ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ డెవలప్డ్ అనదర్ ఏరియా కాల్డ్ లెడ్జర్. సో లెడ్జర్ ద్వారా మనకి ప్రతి అకౌంట్ యొక్క నెట్ రిజల్ట్ మనకు తెలుస్తుంది, ప్లస్ ఒక వ్యక్తి లేదా ఒక వస్తువుకు సంబంధించిన సమాచారం అంతా ఒకే చోట కనిపిస్తుంది. ఓకే, సో వాట్ యు మీన్ బై లెడ్జర్? సో లెడ్జర్ మీన్స్ సెట్ ఆఫ్ అకౌంట్స్, ఆర్ లెడ్జర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బుక్ ఇన్ విచ్ ఆల్ అకౌంట్స్ ఆర్ కెప్ట్. అన్ని అకౌంట్స్ కలిగి ఉన్న బుక్ని ఏమని పిలుస్తామంటే లెడ్జర్. ఇది సెకండ్ బుక్ ఆర్ ప్రిన్సిపల్ బుక్ ఆర్ బుక్ ఆఫ్ సెకండ్ ఎంట్రీ ఆర్ కింగ్ ఆఫ్ అకౌంట్స్ అని లెడ్జర్ని పిలుస్తాం. ఓకే, సో ఈ లెడ్జర్లో జర్నల్లో కనిపించిన ఒక అకౌంట్కి లెడ్జర్లో ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఒకసారి ఒక అకౌంట్ ఓపెన్ అయితే అదే అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేయకూడదు. ఓకే, గాట్. సో లెడ్జర్ మీన్స్ సెట్ ఆఫ్ అకౌంట్స్, ఆర్ లెడ్జర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బుక్ ఇన్ విచ్ ఆల్ అకౌంట్స్ ఆర్ కెప్ట్. అన్ని అకౌంట్స్ కలిగి ఉన్న బుక్ని లెడ్జర్ అని. అన్ని అకౌంట్స్ అంటే మనకి పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. ఓకే, ఒక్కసారి మనకి జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ జర్నల్లో చూసాం. ఆ జర్నల్ ఎంట్రీస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది అప్రోప్రియేట్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్. ఓకే, సో మనకి జర్నల్ ఒక సపరేట్ ఫార్మేట్ ఉంది. డేట్ అన్నారు, పర్టికులర్స్ అన్నారు, L/F అన్నారు, డెబిట్ రూపీస్ అన్నారు, క్రెడిట్ రూపీస్ అన్నారు. అదే విధంగా లెడ్జర్ కూడా ఒక ఫార్మేట్ ఉంటుంది. లెడ్జర్ మీన్స్ అకౌంట్, అకౌంట్. ఓకే, సో లెడ్జర్ ఫార్మేట్ ఈ విధంగా ఉంటుంది. సో లెడ్జర్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ టీ షేప్ లో ఉంటుంది. ఒక్కసారి చూడండి. సో లెడ్జర్ లైన్స్ కొట్టాను, ఎగ్జాక్ట్ హాఫ్ చేసిన టీ షేప్. ఓకే, సో ఈ టీ షేప్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు వచ్చేసి డెబిట్ సైడ్ అంటాం. ఈ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి క్రెడిట్ సైడ్. అంటే ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ డెబిట్ సైడ్ and the right hand side of an account is known as credit side. Okay, so each ledger account has the shape of English alphabet T. That means the total page divided into 2 parts, left hand side and the right hand side. Left hand side is known as debit side and the right hand side is known as credit side. Then each side is subdivided into 4 parts. The first part is date, second column is particulars, third column is J/F and fourth column is amount. Similarly, credit side, date, particulars, J/F, amount rupees. Okay, సో ఈ లెడ్జర్ లో మనకి ఒక టెక్నికల్ వర్డ్స్ 2 ఉన్నాయండి. ఒకటి పోస్టింగ్, రెండోది బ్యాలెన్సింగ్ అండి. సో పోస్టింగ్ మీన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు ద లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ పోస్టింగ్. సో బ్యాలెన్సింగ్ మీన్స్ the difference between 2 sides of an account is indicated on shorter side to make them both the sides are equal. సో ఈ 2 టెక్నికల్ టర్మ్స్ మనం ఇప్పుడు అప్లై చేయబోతున్నాం. ఒకటి పోస్టింగ్, అది అయిన తర్వాత మనం వచ్చేసి బ్యాలెన్సింగ్ వస్తాను. సో పోస్టింగ్ అనగానే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు ద లెడ్జర్ అండి. అది ఎలా పోస్ట్ అవుతుందో ఒక్కసారి ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక్కసారి చూడండి ప్రాబ్లం. ప్రిపేర్ శ్రీకాంత్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ క్రింది ఇన్ఫర్మేషన్ నుంచి శ్రీకాంత్ అకౌంట్ ఒక్కటే అడిగాడండి. ఓకే, సో శ్రీకాంత్ అకౌంట్ ఇస్ ద పర్సనల్ అకౌంట్ మనకు తెలుసు. సో ఒక్కసారి పోస్టింగ్ అనే పదాన్ని ఎలా తీసుకొస్తాను ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో పోస్టింగ్ అనగానే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ ఫ్రమ్ ద జర్నల్ టు ద లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ పోస్టింగ్. ఈ పోస్టింగ్ అయిన తర్వాత బ్యాలెన్సింగ్ అనే పదానికి వస్తాను. ఒక్కసారి చూడండి. 2024 January 1st, goods sold to Srikanth
సో ఇక్కడ మనకు లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఐడియా ఉండాలి. జర్నల్ ఎంట్రీ నుంచే మనం లెడ్జర్ ప్రిపేర్ చేయబోతున్నాం. గూడ్స్ సోల్డ్ టు శ్రీకాంత్. ఒక్కసారి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. నేమ్ ఆఫ్ ది పర్సన్ ఇచ్చారు, క్యాష్ అనే పదం ఎక్కడ లేదు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో వాట్ ఆర్ ద టూ అకౌంట్స్ అంటే మనకి సోల్డ్, దట్ మీన్స్ సేల్స్. సేల్స్ వచ్చేసి మనకి ఏ అకౌంట్ కిందకి వస్తుంది? నామినల్. సో నామినల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్. సేల్ అనేది ఇన్కమ్ కాబట్టి సేల్స్ అకౌంట్ ఏం చేయబోతున్నాం అంటే క్రెడిట్. నెక్స్ట్ శ్రీకాంత్ అకౌంట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో రిసీవర్ కాబట్టి ఇతను వచ్చేసి డెబిట్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ వచ్చేసి మనకి శ్రీకాంత్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఒక్కసారి ఈ జర్నల్ ఎంట్రీని లెడ్జర్ అంటే శ్రీకాంత్ అకౌంట్ లో ఎలా పోస్ట్ చేస్తానో ఒక్కసారి చూడండి. సో ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ శ్రీకాంత్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి. సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. బట్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ సేల్స్ అకౌంట్, జస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ శ్రీకాంత్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ ఒక్కటే ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాం, సేల్స్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయడం లేదు. ఓకే, సో వన్స్ అగైన్ జర్నల్ ఎంట్రీ ఫర్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈ శ్రీకాంత్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం రాస్తామంటే ద నేమ్ ఆఫ్ ది అదర్ అకౌంట్. అదర్ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ సేల్స్ అకౌంట్. ఓకే, సో వన్స్ అగైన్ శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ డేట్ చూడండి ఒకసారి. సో డేట్ లో మనకు వచ్చేసి 2024 జనవరి 1 డేట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ రాస్తున్నాం. సో శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డెబిట్ సైడ్ ఆల్వేస్ 2 తో స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ సైడ్ వచ్చి ఆల్వేస్ బై తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు సేల్స్ అకౌంట్. ద నేమ్ ఆఫ్ ది అదర్ అకౌంట్ ఇస్ టు బి రిటన్ టు సేల్స్ అకౌంట్. ఓకే, సో ఎల్ బై ఎఫ్ కాలం గతంలో మనం వదిలేసాం. ఇక్కడ కూడా జే బై ఎఫ్ కాలంలో మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు. అమౌంట్ వచ్చేసి 10,000. ఓకే, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ లో మనం ఎంటర్ చేయట్లేదండి. ఇప్పుడు చూడండి, goods purchased from Srikanth. What is the journal entry? Goods purchased from Srikanth. Purchases account data to Srikanth account. Purchases మనకు వచ్చేసి ఎక్స్పెన్స్ కాబట్టి వచ్చేసి నామినల్ అకౌంట్ కిందకి వచ్చింది. సో నామినల్ అకౌంట్ లో వచ్చేసి ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ కాబట్టి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేద్దాం. నెక్స్ట్ శ్రీకాంత్ అకౌంట్ వచ్చేసి మనకి పర్సనల్ అకౌంట్ రూల్స్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గూడ్స్ మనం పర్చేజ్ చేసాం కాబట్టి శ్రీకాంత్ నుంచి, గివర్ కాబట్టి తను ఏం చేయబోతున్నామంటే క్రెడిట్. కాబట్టి అక్కడ ఎంట్రీ మనకు వచ్చేసి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీకాంత్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీకాంత్. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ సైడ్, బట్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ పర్చేజెస్ అకౌంట్, లీవ్ ఇట్. నెక్స్ట్ శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం. సో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై పర్చేజెస్ అండి. సో 2024 జనవరి 5 అండి. సో బై పర్చేజెస్ జనవరి 5 బై పర్చేజెస్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 6,000. సో వన్స్ అగైన్ the journal entry for second transaction is purchases account debtor to Srikanth account. Purchases account debit చేసాం కాబట్టి పర్చేస్ అకౌంట్ లో డెబిట్స్ అని టు శ్రీకాంత్ అకౌంట్ రాస్తాం, కానీ మనం పర్చేస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం లేదు. శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై పర్చేజెస్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ అకౌంట్ లో ఆ అకౌంట్ పేరు డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ రాదు. శ్రీకాంత్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం, శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ శ్రీకాంత్ అకౌంట్ అసలు రాదు. అదే విధంగా పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ పర్చేస్ అకౌంట్ అసలు రాదు. ద నేమ్ ఆఫ్ ది అదర్ అకౌంట్స్ ఆర్ రిటర్న్. ఓకే, నెక్స్ట్ కమ్ టు 10th. ఫర్నిచర్ సోల్డ్ టు శ్రీకాంత్. సో వీఆర్ సెల్లింగ్ ఫర్నిచర్ టు శ్రీకాంత్. మనం అమ్ముతున్నాం కాబట్టి సో ఫర్నిచర్ ఏ అకౌంట్ కిందకి వచ్చిందంటే అసెట్ కాబట్టి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో వచ్చే అసెట్ డెబిట్, పోయే అసెట్ క్రెడిట్. ఫర్నిచర్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఫర్నిచర్ పోతుంది, పోయే అసెట్ ఏం చేస్తామంటే మనం వచ్చేసి క్రెడిట్. నెక్స్ట్ శ్రీకాంత్ వచ్చేసి మనకి ఇక్కడ పర్సనల్ అకౌంట్ అండి. సో పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ద రిసీవర్, వాడు రిసీవర్ కాబట్టి వాడు ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ
శ్రీకాంత్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ సైడ్ టు ఫర్నిచర్ అకౌంట్. డేట్ వచ్చేసి మనకి 10th. ఫర్నిచర్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 2000. సో అదే మళ్ళీ ఫర్నిచర్ అకౌంట్గా వేసినట్టయితే మనకి ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చేసి బై శ్రీకాంత్ అకౌంట్ రాస్తాం. వన్స్ అగైన్, సో శ్రీకాంత్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ డెబిట్స్ అని టు ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్స్ అని బై శ్రీకాంత్ అకౌంట్. కానీ మనం ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ తయారు చేయడం లేదు, ఓన్లీ మనం శ్రీకాంత్ అకౌంట్ ఒకటే తయారు చేస్తున్నాం. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్డ్ టు శ్రీకాంత్. వీఆర్ రిటర్నింగ్ గూడ్స్ టు శ్రీకాంత్. సో మనం రిటర్న్ చేసామంటే గతంలో వాడి నుంచి మనకు కొని ఉండాలి, అలా కొన్న గూడ్స్ నుంచి రిటర్న్ అవుతున్నాయి కాబట్టి ఆ రిటర్న్స్ ఏమని పిలుస్తామంటే పర్చేజెస్ రిటర్న్స్. సో గూడ్స్ రిటర్న్స్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజెస్ రిటర్న్స్. సో పర్చేజెస్ ఎక్స్పెన్స్ అయితే పర్చేజెస్ రిటర్న్స్ ఇన్కమ్. మన గతంలో చెప్పాను మీకు వచ్చేసి ఇది ఇన్కమ్ కాబట్టి ఏం చేస్తామంటే క్రెడిట్ చేద్దాం. నెక్స్ట్, శ్రీకాంత్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ద రిసీవర్. సో వాడు రిసీవర్ కాబట్టి వాడు ఏం చేస్తామంటే డెబిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 15th టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ వచ్చేసి 1000. సో వన్స్ అగైన్, గూడ్స్ రిటర్న్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాశాను. పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ క్రెడిట్ చేశాను కాబట్టి పర్చేస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చేసి బై శ్రీకాంత్ అకౌంట్ రాస్తామండి. ఓకే, కానీ మనం పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ తయారు చేయడం లేదు. నెక్స్ట్ తర్వాత, గూడ్స్ రిటర్న్డ్ బై శ్రీకాంత్. ఇక్కడ మనకి రిటర్న్డ్ బై శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ మనకి రిటర్న్ చేశాడండి. సో మనకి రిటర్న్ చేశాం కాబట్టి ఆల్రెడీ వాడికి అమ్ముంటే ఆ గూడ్స్ మనకి రిటర్న్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఏ రిటర్న్స్ అని పిలుస్తామంటే సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ వచ్చేసి మనకి ఇన్కమ్ అయితే సేల్స్ రిటర్న్స్ ఏమవుతుందంటే ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కాబట్టి ఇది వచ్చేసి ఏ అకౌంట్ కిందకి వచ్చిందంటే నామినల్. సో నామినల్ లో వచ్చేసి ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ కాబట్టి ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని డెబిట్ చేద్దాం. నెక్స్ట్, శ్రీకాంత్ వచ్చేసి ఏ అకౌంట్ కిందకి వస్తారంటే పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అతను గివర్ కాబట్టి తను ఏం చేస్తామంటే క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ లో అయితే టు శ్రీకాంత్ అకౌంట్ రాస్తాం. కానీ మనం వేసేది ఓన్లీ శ్రీకాంత్ అకౌంట్ కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి డేట్ వచ్చేసి మనకి 20 బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్. బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ వచ్చేసి మనకి 500. ఓకే, నెక్స్ట్ తర్వాత లాస్ట్ బట్ వన్, క్యాష్ పెయిడ్ టు శ్రీకాంత్. వీఆర్ పేయింగ్ క్యాష్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ పే చేస్తున్నాం కాబట్టి వాడు రిసీవర్ కాబట్టి వాడు సింపుల్ గా ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ లో వచ్చేసారి డెబిట్, పోయేసారి క్రెడిట్. క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 25th టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 2000. ఓకే, అండ్ లాస్ట్ వన్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీకాంత్. శ్రీకాంత్ నుంచి మనకి క్యాష్ వచ్చింది, క్యాష్ మనకు వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేసి డెబిట్ చేస్తాం. ఇది గివర్ కాబట్టి వచ్చేసి ఇది క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. సో వన్స్ అగైన్, క్యాష్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాం టు శ్రీకాంత్. కానీ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ క్యాష్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చేసి 30 బై క్యాష్ అకౌంట్. బై క్యాష్ అకౌంట్ 5000. దట్స్ ఆల్. దీనిని పోస్టింగ్ అంటాము. పోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు ద లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ పోస్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్యాలెన్సింగ్.
సో బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ ఆఫ్ అన్ అకౌంట్ విచ్ ఈస్ రిటర్న్ ఆన్ ద షార్టర్ సైడ్ టు మేక్ దెమ్ బోత్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ ఆఫ్ అన్ అకౌంట్ అంట. సో డెబిట్ సైడ్ అమౌంట్స్ ఉంది, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఉంది. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ నుంచి క్రెడిట్ సైడ్ లెస్ చేస్తాం. ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ నుంచి డెబిట్ సైడ్ లెస్ చేస్తాం. ఆ లెస్ అయిగా వచ్చిన మొత్తాన్ని బ్యాలెన్స్ అని, ఆ బ్యాలెన్స్ ఏ సైడ్ తక్కువగా ఉంటుందో ఆ సైడే రాస్తా ఉంటుంది. ఓకే, ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. చూడగానే 10,000, 2,000, 1,000, 2,000 డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ వచ్చేసి 6,500, 5,000 ఉన్నాయి. చూడగానే మనకు అర్థమైంది డెబిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఒక్కసారి రఫ్గా మీకు చూడండి, 10, 2, 12, 13, 15,000 ఉన్నాయి డెబిట్ సైడ్ టోటల్. చూడండి ఒకసారి రఫ్గా. క్రెడిట్ సైడ్ వచ్చేసి మనకి 11,500 అండి. సో డిఫరెన్స్ వచ్చేసి మనకి 3,500 డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఏమని పిలుస్తామంటే బ్యాలెన్స్ అంటాం. ఈ బ్యాలెన్స్ ఏ సైడ్ తక్కువ ఉందో ఆ సైడే రాస్తాం. సో ఈ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఈ సైడ్ రాస్తాం 3,500. ఇప్పుడు చూడండి ఏ సైడ్ కూడా సేమ్ అమౌంటే వస్తుంది. ఓకే, దీన్ని ఈ 3,500ని నేను ఎలా బ్యాలెన్స్ తెలుస్తాను ఒకసారి చూడండి. సో నెక్స్ట్ కొంచెం ప్లేస్ వదులుతూ నాకు వచ్చేసి 2 లైన్లు కొట్టేద్దామండి, సేమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి, ఏ సైడ్ ఎక్కువగా ఉంది, డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ టోటల్ దగ్గర మనకి 15,000. ద సేమ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అదర్ సైడ్, ఇక్కడ రాసేస్తాము. ఇప్పుడు ఈ 15,000 లో నుంచి 6,500, 5,000 లెస్ అయిగా మనకు వచ్చేసి 3,500 వచ్చింది. దీనికి ఏమని పేరు పెడతామంటే బై బ్యాలెన్స్, సి బై డి అంటాం. సో క్యారీడ్ డౌన్, సి బై డి అంటే క్యారీడ్ డౌన్. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ని నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి బ్రాట్ ఫార్వర్డ్ చేస్తామండి. కాబట్టి ఇప్పుడు డేట్ మనకు వచ్చేసి సేమ్ లాస్ట్ డే తీసుకోండి, జూలై 31st కాబట్టి 31st July బై బ్యాలెన్స్ సి బై డి. ద సేమ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ పీరియడ్ యాజ్ బ్రాట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ఎదురుగా ఇంకేం రాయకూడదండి కింద. దీనికి నెక్స్ట్ డే అంటే మనకి జూలై 31st అయిపోయింది, August 1st అని డేట్ వేసుకునేటప్పుడు 2024 August 1st టు బ్యాలెన్స్ బి బై డి 3,500. ఇది టెక్నికల్ టర్మ్స్ రెండు. ఒకటి పోస్టింగ్, రెండోది బ్యాలెన్సింగ్. Posting means the transfer of entries from journal to the ledger is known as posting. Balancing or balance means the difference between two sides of an account which is written on the shorter side to make them both the sides are equal. ఇప్పుడు చూడండి, ఎటువైపు కూడా 15,000, ఈ సైడ్ కూడా 15,000 వస్తుంది. This is the procedure for preparation of ledger. లెడ్జర్లో మనం వచ్చేసి ఒక అకౌంట్ ప్రిపేర్ చేసాం ఇక్కడ. సో ఎగ్జామినేషన్లో ఓన్లీ 1 అకౌంట్ అడుగుతాడు కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నాం మనం. ఓకే, సో పోస్టింగ్, బ్యాలెన్సింగ్. సో ఈ 2 మీనింగ్స్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని అప్లై చేయండి. ఓకే, సో జర్నల్లో కనిపించిన ప్రతి అకౌంట్కి లెడ్జర్లో ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఒకసారి ఒక అకౌంట్ ఓపెన్ అయితే అదే అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేయకూడదు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో తర్వాత జర్నల్ ఎంట్రీ రాసినప్పుడు ఏదన్నా ఒక అకౌంట్ డెబిట్ అయితే ఆ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాం. ఏం రాస్తామంటే దాని ఏం ఆఫ్ ది అదర్ అకౌంట్, ఏ అకౌంట్లో అకౌంట్ పేరు అసలు రాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనుకుందాం. శాలరీ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి శాలరీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై శాలరీస్. సో జర్నల్కి వచ్చేసి 10 ప్రాబ్లం చేస్తే 10 నాలెడ్జ్ వస్తుంది. కానీ లెడ్జర్ అలా కాదండి, ఒక్క ప్రాబ్లం చేసినా 100 ప్రాబ్లం చేసినా సేమ్ నాలెడ్జ్ అండి, సేమ్ నాలెడ్జ్. సో జర్నల్తో పోలిస్తే లెడ్జర్ చాప్టర్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.